కార్డు కూడా దగ్గర పెట్టుకోవాలా. సో అదేవిధంగా పాస్బుక్, సో ఏదైతే మనకి గ్రీన్ పాస్బుక్ ఉంటుందో పట్టా పాస్బుక్, భూమికి సంబంధించిన పాస్బుక్, అది కూడా ఒకవేళ ఉన్నట్టయితే, లేని వాళ్ళకి అవసరం లేదు, ఉంటే ఆ పాస్బుక్ కూడా దగ్గర పెట్టుకుంటే అవి చూసుకొని పాస్బుక్ నంబర్ కూడా మనం రాయడం జరుగుతుంది. కుటుంబ వాళ్ళందరూ వివరాలు కూడా పెట్టుకున్నట్టయితే తొందరగా మనం ఆ సర్వే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎవరన్నా పై చదువులకు కానీ లేకపోతే ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు కానివ్వండి, వేరే ప్రాంతాలకు వెళ్ళినా కానీ వాళ్ళందరినీ కూడా పిలుచుకొని రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ డీటెయిల్ మనకి ఆధార్ కార్డు అవి ఇవి ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఫిజికల్గా ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. కుటుంబంలో ఏ ఒక్కరు ఉన్నా సరిపోతుంది. వేరే వాళ్ళందరి వివరాలు కూడా ఆ కుటుంబ పెద్ద చూపిస్తే అవన్నీ కూడా చూసుకొని రాసుకోవడం జరుగుతుంది. సో ఫిజికల్గా అందరు ఉండాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అండి. ఒక్క ఇంటి కూడా వదిలిపెట్టకుండా అంతా ఎన్యూమరేషన్ అయిపోయినాక 6th, 7th, 8th మనం సుమారుగా 9th నుంచి మనము ఈ సర్వే అనేసిగా స్టార్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఆ